ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందామండి. ఆయనంట ఆవరించి వారిని కనుగొని ఆవరించి పరామర్శించిన దేవుడు అండి. గట్టిగా చెప్పండి, వాడు దేవుని మహిమపరచుదామా? అవును ప్రియ దేవుని బిడ్డలారా, నీ సమస్యలో, నీ వేదనలో, నువ్వు కష్టాల్లో, నువ్వు ఇబ్బందికరమైన పరిస్థితిలో, కుటుంబం అంతా చెల్లా చెదిరైపోయి, నీ భర్తే నిన్ను పట్టించుకోని పరిస్థితిలో, నీ భార్య నిన్ను పట్టించుకోని పరిస్థితిలో, నీ బంధువులే నిన్ను పట్టించుకోని పరిస్థితిలో, అలాగే నీ యొక్క ఆప్తులు అనుకున్న వారే నిన్ను పట్టించుకోని పరిస్థితిలో నిన్ను కనుగొని, నిన్ను పట్టించుకొని, నిన్ను ఆవరించి, అంత మాత్రమే కాదు నిన్ను పరామర్శించే దేవుడు నీకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడో నువ్వు అనుకుంటున్నావు కదా. ఇన్ని కష్టాల్లో నేను ఉన్నాను, ఇన్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నాను, ఇన్ని అప్పులైపోయి నేను ఉన్నాను, ఎంత అనారోగ్య పరిస్థితుల్లో నేను ఉన్నాను, నన్ను ఎవరు పరామర్శించేవారు లేరండి, నన్ను ఎవరు పలుకరించేవారు లేరండి. అవును కదా. ఈరోజు నువ్వు భయంకరమైన వ్యాధితో నువ్వు ఉండినప్పుడు, ఇదిగో నేను ఒక రూమ్కే పరిమితం చేశారేమో, ఈరోజు నా రూమ్లోకి నీ పలకరించడానికి కూడా ఎవరు రావట్లేదేమో, ఒకవేళ ఈరోజు నీ భర్తే నేను పలకరించట్లేదేమో. మన ఒక బిడ్డ నాకు ఫోన్ చేసి బాధపడుతున్నారు. ఏంటంటే ఆ బిడ్డకట్ట ఉదయకాలం తెల్లవారుజామునంట ఆమెకు చెస్ట్లో చాలా పెయిన్, గ్యాస్ పెయిన్ ఎక్కువైపోయి చాలా బాధతో నొప్పితో తల్లడిల్లిపోతుందంట. చాలా నొప్పితో తల్లడిల్లిపోతూ అల్లాడిపోతూ ఎంతసేపు తట్టుకుందామని చూసినా, కంట్రోల్ చేసుకుందాము అని చూసినా ఆమె ఓపిక అంతా కూడా కూడగట్టుకున్నా కూడా ఏమాత్రం కూడా ఓపిక పట్టలేకపోతుందంట. ఆ నొప్పి తట్టుకోలేక తల్లడిల్లిపోతూ ఆ సహోదరి భర్త పడుకొని ఉంటే ప్రక్కన వెళ్ళి, ఏమండి నాకు చెస్ట్ అంత పెయిన్ వచ్చేస్తుంది, తట్టుకోలేకపోతున్నా, ఈ నొప్పి నేను భరించలేకపోతున్నా, నా వల్ల కావట్లేదండి, తగ్గిపోతేమోనని చూశాను. మరి ఎంతో నాకు ఈ రోజున తగ్గిపోతేమని అనుకుని ఎంతో ప్రయత్నం చేశాను, కానీ ఏమాత్రం తక్కువ కావట్లేదండి. ఒక్కసారి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళరా, ఒక్కసారి నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళరానంటే భర్త అంటున్నాడంట, ఎందుకు నేను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అదే తగ్గిపోతలే, పడుకో నువ్వు, అదే నీకేమవుతులే, నువ్వేం చనిపోవలే, నువ్వేం చచ్చిపోవు ఈ నొప్పితో, నువ్వు పడుకో, అలాగే పడుకో అని చెప్పి భర్త అంట పట్టించుకోకుండా వెళ్ళిపోయాడంట. ఆ తల్లి ఏం చేయాలో అర్థం కాక ఆయన అంటున్నాడంటే, పైగా నీకు ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ రాసుకుంటావు కదా ప్రతిదానికి, మరి ఇప్పుడు కూడా రాసుకో, నీ యేసు నీతో ఉన్నాడు కదా, నీ యేసు నిన్ను స్వస్థపరుస్తాడు కదా, మరి ఇప్పుడు రాసుకో, నువ్వు ఆయిల్ రాసుకో, నొప్పి తగ్గిపోతులే అని అంటున్నప్పుడు ఆ తెల్లంట బాధపడుతూ వేదనతో, ఏంటయ్యా ఎంతో బాధతో ఉన్నాను, ఏ బాధ వచ్చినా నా భర్తతో నేను చెప్పుకోను, కానీ ఇప్పుడు నొప్పి నేను తట్టుకోలేకపోతున్నాను కదా అయ్యా, ఈ సమయంలో నన్ను ఆదరించాల్సిన నా భర్త, ఈ సమయంలో నన్ను పరామర్శించాల్సిన నా భర్త అయ్యా ఎందుకయ్యా ఎంత కఠినుడిగా ఉంటున్నాడు, ఎందుకయ్యా ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పండా. ఆ తల్లి బాధపడుతూ వేదనతో వెళ్ళి మోకరించి ప్రార్థన చేసుకుని 2 చేతులు ఆకాశం తట్టు ఎత్తి, దేవా అవును నన్ను కట్టుకున్నవాడే నన్ను ఈ రోజున ఆపద కాలంలో ఈ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో నన్ను పరామర్శించి నన్ను పట్టించుకోవాల్సిన నా భర్త ప్రభువా ఈరోజు నన్ను పట్టించుకోవట్లేదు, హాస్పిటల్ తీసుకుని వెళ్ళాను బ్రతిమలాడినా, నేను ఎప్పుడూ అడగను, కానీ ఈరోజు తట్టుకోలేక అడిగినా నా భర్త అయితే పట్టించుకోవట్లేదయ్యా, నా భర్త అయితే నన్ను నైనా ఎవరు పట్టించుకొని పరిస్థితుల్లో నేను ఒంటరిదానిగా ఉన్నాను. ఇప్పుడు అయ్యా ఇప్పుడు నువ్వే నాకు తోడు, నువ్వే నాకు ఆదరణ, నువ్వే నన్ను పరామర్శించే దేవుడివి, నువ్వే నన్ను ముట్టుకునే దేవుడివి అని 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసుకుంటూ ఆ ప్రేయర్ ఆయిల్ తీసుకొని, అయ్యా ఇది నీ రక్తం, నేను నమ్ముతున్నానయ్యా, నిన్ను విశ్వసిస్తున్నానయ్యా, అయ్యా ఇప్పుడు నన్ను తాకు ప్రభు అని ఆమె ప్రార్థన చేసుకుని ఆయిల్ రాసుకుని, నువ్వు నన్ను తాకేవయ్యా నేను నమ్ముతున్నానని చెప్పి ఆ బిడ్డ ప్రార్థన చేసుకుందంటండి. వెంటనే ప్రియ దేవుని బిడ్డలారా రిలీఫ్ అయిపోయిందంట. గట్టిగా చెప్పలు కూడా దేవుని మహిమపరచదు. ఆ తల్లి ఏడుస్తూ చెప్పింది, అవును కట్టుకున్న భర్తే నేను పరామర్శించలేకపోవచ్చు, వ్యాధిలో బాధల్లో నువ్వు ఉన్నప్పుడు
కట్టుకున్న నీ భార్య నిన్ను పరామర్శించలేకపోవచ్చు, నిన్ను కన్నవారు నిన్ను పరామర్శించలేకపోవచ్చు, నీకున్న అప్పుల్లో అనారోగ్య పరిస్థితులు అల్లాడిపోతుంటే ఎవరు నిన్ను పరామర్శించడానికి నీ దగ్గరికి ఎవరు రాలేకపోవచ్చు, ఎవరు నిన్ను పలకరించేవారు లేరేమో. నువ్వు అనుకుంటావు ఈ సమయంలో ఎవరైనా ఒక్కరైనా పలకరిస్తే బాగుండు, నన్ను పరామర్శించడానికి వస్తే బాగుండని నువ్వు అనుకుంటున్నావు, ఎదురు చూస్తున్నావు, వారి కోసం వీరి కోసం ఎదురు చూస్తున్నావు. కానీ ఒక్కరు కూడా రాలేదేమో, ఒక్కరు కూడా నిన్ను పరామర్శించలేదేమో, ఒక్కరు కూడా నిన్ను పలకరించేవారు లేరేమో. కానీ నీ దేవుడు నీ సమస్యను కనుగొన్న దేవుడు, నీ ఇబ్బందిని కనుగొన్న దేవుడు, నీ అనారోగ్య పరిస్థితులను అల్లాడిపోతుంటే కనుగొన్న దేవుడు, అప్పుడు తీర్చలేక అల్లాడిపోతూ ఉంటే నిన్ను కనుగొన్న దేవుడు, నిన్ను పట్టించుకునే దేవుడు, ఆయన నిన్ను పరామర్శించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. నిన్ను పలకరించే దేవుడుగా ఆయన ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన అన్నాడు, కష్టంలో ఉన్నావా, బాధలో ఉన్నావా, ఇబ్బందిలో ఉన్నావా, ఆయన అన్నాడు నేను నీకు తోడుగా ఉంటాను అన్నాడు ప్రభు. హల్లెలూయా. అవును, శ్రమ అయినా, కష్టమే అయినా, ఇబ్బంది అయినా, కన్నీటి పరిస్థితులైనా, దుఃఖమే అయినా, ఈ రోజున అప్పు బాధల్లో నువ్వు నలిగిపోతున్నా, ఎవరు నిన్ను పరామర్శించడానికి రాలేకపోయి ఉండొచ్చు, కానీ దేవుడే నిన్ను పరామర్శించడానికి నీ దగ్గరకు వచ్చే దేవుడు నీకున్నాడు. నువ్వు భయపడవలసిన అవసరం లేదు. ఆయన నిన్ను పరామర్శిస్తాడు, ఆయన నిన్ను పలకరిస్తాడు. పరామర్శించడం అంటే, పలకరించడం అంటే నిన్నేదో పలకరించి వెళ్ళిపోవడం కాదు, కానీ నీకున్న సమస్యను క్లియర్ చేసే వెళ్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు పరామర్శించడానికి వచ్చి చూసి వెళ్ళిపోతారు, కానీ దేవుడు అలా కాదు నాన్న. నిన్ను పరామర్శించడానికి వచ్చిన దేవుడు. నువ్వు దేని ద్వారా ఇబ్బంది పడుతున్నావో, ఏ సమస్యలో నువ్వు నలిగిపోతున్నావో, ఏ కష్టంలో నువ్వు ఇబ్బంది పడుతున్నావో, ఏ అప్పు బాధలో నలిగిపోతున్నావో, ఏ సమస్యలో అల్లాడిపోతున్నావో ఎరిగిన దేవుడు, దేవాది దేవుడు నీ సమస్యను క్లియర్ చేసి వెళ్తాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎంత ఆపదలో ఉన్నా ఆయన అన్నాడు నేను ఉన్నాను మీకు తోడుగా అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యపరిచే దేవుడు నీ దేవుడు, నిన్ను పరామర్శించే దేవుడు నీ దేవుడు, నిన్ను వదిలేసే దేవుడు కాదు, ఒంటరిగా నిన్ను విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఈ రోజున ఏ సమస్యలో ఈ రోజున ఇబ్బంది పడుతున్నావో, ఈ రోజు నీ బిడ్డల భవిష్యత్తు పాడైపోయిందని, నీ బిడ్డల జీవితం పాడైపోయిందని, ఈ రోజు నీ కుటుంబాన్ని చూసి అందరూ అసహించుకుంటున్నారేమో, ఈ రోజున నీ భర్త ఈ రోజున భయంకరమైన వ్యసనాలకు బానిసైపోయాడని, ఈ రోజున నీ భర్త అటువంటి వాడని, త్రాగుబోతని, లోక సంబంధని, ఈ రోజు నీ పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండినప్పుడు ఎవరు నిన్ను పరామర్శించడానికి రావట్లేదేమో, ఎవరు నిన్ను పలకరించడానికి రావట్లేదేమో, ఈరోజు నువ్వు అప్పులు పాలైపోయావని, ఒకవేళ ఈరోజు నిన్ను ఎవరు పలకరించడానికి రావట్లేదేమో, ఈ రోజున నువ్వు ఒక నిరుద్యోగిగా ఉన్నావని, ఈ రోజున నీ వ్యాపారం అంతా లాస్ అయిపోయి ఉందని, ఈరోజు నువ్వు చేస్తున్న పని అంతా కూడా లాస్ అయిపోయి ఉన్నావని, ఈరోజు నువ్వు చేస్తున్న వ్యవసాయ పని అంతా కూడా అస్తవ్యస్తంగా మారిపోయి నీ జీవితం అంతా కూడా ప్రతికూలంగా మారిపోయి ఉందని, ఎవరో పరామర్శించేవారు నీకు లేరేమో, ఎవరు నన్ను పరామర్శించేవారు లేరని నువ్వు బాధపడుతూ కృంగిపోతూ ఉన్నావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి సమయంలో నీకు ఒక శుభవార్త ఏంటంటే నీ దేవుడు నీకున్నాడు. హల్లెలూయా. నువ్వు ఆరాధించే దేవుడు, నువ్వు ఆయనను ఆశ్రయించి ఉన్నావు కనుక ఆయన నిన్ను పరామర్శించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. నువ్వు ఏ ఇబ్బందిలో ఉన్నా నీకోసం ఆయన కదిలొస్తాడు, నువ్వు ఏ కష్టంలో ఉన్నా నీకోసం కదిలొస్తాడు, నువ్వు ఏ అనారోగ్య పరిస్థితిలో ఉన్నా నీకోసం ఆయన కదిలొస్తాడు, నువ్వు ఏ వేదనలో ఉన్నా నీకోసం ఆయన కదిలొస్తాడు. నిన్ను పరామర్శించే దేవుడుగా ఆయన ఉన్నాడు. ఒక రోజున చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటిస్తున్న దినాల్లో ఒక రోజున శిష్యులు అంట వారిని చెప్పాడు దేవాది దేవుడు, మీరు అద్దరికి వెళ్ళాలి, నాకంటే ముందుగా మీరు అద్దరికి వెళ్ళాలి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు చెప్పినప్పుడు ఆ శిష్యులంట వారు బయలుదేరి వెళ్తున్నారు. వెళ్తూ ఉండగా వారి యొక్క దోణి మరి ఎక్కడికి సముద్రం మధ్యలోనికి వెళ్ళింది. ఆ యొక్క దోణిలోనికి భయంకరమైన ఆ యొక్క దోణి మీద తుఫాను, భయంకరమైన మరి తుఫాను గాలి రేపబడినప్పుడు ఆ దోణి అల్లాడిపోతున్న సమయంలో దేవుని బిడ్డలారా, వారంట ఆ దోణిను నడపడానికి మిక్కిలి కష్టపడుతున్నారంట. దేవుని బిడ్డలారా, ఆ నడి సముద్రం అండి, నడి సముద్రం అది
ఎవరు సహాయం రాని ప్లేస్ అది, ఎవరు పట్టించుకొని మరి ప్రదేశం అది. ఒకవేళ వారు పిలిచినా వారి యొక్క స్వరం ఎవరికి వినబడదు, వారి ఆర్తనాదం ఎవరికి వినబడని స్థలములో వారు ఉన్నారు. వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఆ నావను, ఆ దోణిను గమ్యానికి చేర్చాలని ప్రయత్నం చేస్తున్నారు, ఎంతో కష్టపడుతున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. కానీ ఆ గాలి తుఫాను వారిని ముందుకు నడవనివ్వట్లేదు, వారు ముందుకు వెళ్ళలేని పరిస్థితి ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి సమయంలో మిక్కిలి కష్టపడుతున్నారంట, మిక్కిలి ప్రయాసపడుతున్నారండి ప్రియ దేవుని బిడ్డ. వారు అనుకుంటున్నారు, మనసులో అనుకుంటున్నారు, మనం గమ్యం చేరమిక, మన జీవితం అయిపోయింది, మన పరిస్థితులు అయిపోయినాయి, ఈ రోజున ఈ సముద్రంలో చనిపోవాలని దేవుడు రాశాడేమో మనకి, ఇక్కడే మనం చనిపోతామేమో, ఇక మన జీవితం ఇంతేనేమో. ఎంత ప్రయత్నించుతున్నా సరే మనము మన ధోనిని ముందుకు నడపలేకపోతున్నాం, మన ధోని ముందుకు నడపలేని పరిస్థితి. ఎటు చూసినా గాలి, భీకరమైన తుఫాను ప్రియ దేవుని బిడ్డలారా. అటువంటి సమయంలో ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితి, వారికి గమ్యం కానరాని పరిస్థితి, ఎవరో పరామర్శించే వారు లేని పరిస్థితి. అటువంటి సమయంలో ప్రియ దేవుని బిడ్డలారా, ఒక ఆయనంట నడుచుకుంటూ నీళ్ళ పైన వస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరు లేని స్థలంలోనికి, ఎవరు రాలేని ఆ స్థలంలోనికి సముద్రం మీద అడుగులు వేసుకుంటూ టీవీగా నడుచుకుంటూ ఆ దేవాది దేవుడే నడిచి వస్తున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, చూడు, వారు అనుకున్నారంట భూతమేమో. ఎందుకని? మనుషులైతే ఎవరు సముద్రం మీద నడవలేరు, అందుకని భూతమేమోనని వారు అనుకుంటున్నారంట. కానీ అప్పుడు దేవుడు అంటున్నాడు, నేనే అంటున్నాడు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా. మీరు భయపడొద్దు, నేనే మీ దగ్గరకు వచ్చాను అని అక్కడ రాయబడింది. మార్కు సువార్తలో రాయబడింది, ఆయన వారిని పలుకరించి. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచుదాం. హల్లెలూయా. వారినంట పలుకరించాడు ప్రియ దేవుని బిడ్డలారా. వారు ఎటువంటి సమయంలో ఉన్నారు? భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు, భయంకరమైన కష్టంలో ఉన్నారు, భయంకరమైన మరణకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. వారి గమ్యం చేరలేమేమో అనే ఒక పరిస్థితిలో ఉన్నారు. వారి పరిస్థితి అంత ప్రతికూలమై వాస్తవ్యస్తమైపోయిన పరిస్థితిలో వారు ఉన్నారు. ఏ మనుషుడు వారి దగ్గరికి రాలేని పరిస్థితి, వారి బాధ, వారి ఘోష ఎవరు చూడలేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో దేవుడు వారిని చూసి వారిని పట్టించుకొని ప్రియ దేవుని బిడ్డలారా, వారిని పరామర్శించడానికి కదిలిన దేవుడు, మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నేనే అంటున్నాడు ప్రభు. హల్లెలూయా. అవును, ఆయన గొప్ప దేవుడు, ఆయన శక్తిమంతుడు, ఆయన నిన్ను నన్ను పరామర్శించే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా. వారిని పలకరించి ఆ గాలిని, తుఫానును ఆయన ఏం చేశాడంట? గద్దించగానే అవి నిమ్మలమైపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. వారికి ఏ పరిస్థితి వారికి నెమ్మది లేకుండా చేస్తుందో, ఏ పరిస్థితి వారిని అగాధంలోకి తీసుకొని వెళ్ళిపోతుందో, ఏ పరిస్థితి వారిని ఒంటరి చేసిందో, ఏ పరిస్థితి వారిని దిక్కుతోచని పరిస్థితిలోనికి తీసుకొని వెళ్ళిందో, ఏ పరిస్థితి వారిని మరియు అనేక శ్రమలు పాలు చేసిందో, ఆ పరిస్థితిని అంతా కూడా దేవుడు అణిచివేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వారికి కావలసినది సహాయాన్ని వారికి అక్కడ అందించాడు దేవాది దేవుడు. అదే దేవుడు ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. ఆయన నిన్ను పరామర్శించడానికి, నీ ప్రతికూలమైన పరిస్థితుల్లో, నీ భయంకరమైన పరిస్థితుల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, కుటుంబం విచ్ఛిన్నమైపోయిన పరిస్థితుల్లో, నీ బిడ్డల జీవితం పాడైపోయి వేదనతో కుమిలిపోతున్న పరిస్థితుల్లో, నీ భర్త నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో, నీ భార్య నిన్ను ఒంటరి చేసి వదిలివేసిన పరిస్థితుల్లో, ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ కట్టుకున్న భర్త చనిపోయి ఈ రోజున దిక్కుతోచని పరిస్థితుల్లో నువ్వు ఉండినప్పుడు ఎవరు నిన్ను పరామర్శించడానికి రాలేదేమో, ఎవరు నిన్ను పలకరించడానికి రాలేదేమో, ఎవరు నీకు సహాయం చేయడానికి రాలేదేమో, ఈరోజు నువ్వు కృంగిపోయిన పరిస్థితిలో ఉన్నావా? దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నావా? ఎవరు నన్ను పలకరించట్లేదని బాధపడుతున్నావా? ఎవరు నిన్ను పరామర్శించట్లేదని బాధపడుతున్నావా? ఈరోజు నీకు ఒక శుభవార్త ఏంటంటే, దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవాది దేవుడు నిన్ను పరామర్శించడానికి నీ దగ్గరకు వచ్చే దేవుడై ఉన్నాడు.
హల్లెలూయా. ఆయన నిన్ను పలకరించే దేవుడుగా ఉన్నాడు, నిన్ను పరామర్శించే దేవుడుగా ఉన్నాడు. అప్పుల్లో ఉన్నవా నానా, నీ అప్పులన్నీ నేను తీరుస్తానని పలకరించి ధైర్యాన్ని ఇచ్చే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. చెదిరిపోయిన కుటుంబంతో ఉన్నావా, నీ కుటుంబాన్ని నేను కడతాననే దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవుడు. ఈ రోజున అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నావా, అయితే బిడ్డ నిన్ను నేను స్వస్థపరుస్తానని చెప్తున్న దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ బిడ్డల జీవితం పాడైపోయిందా నాన్న, నీ బిడ్డల జీవితాన్ని నేను కడతాను బిడ్డ అని అంటున్నాడు దేవాది దేవుడు. నేను ఈ రాత్రి పరామర్శిస్తున్నాడు ఆయన, ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు ఆయన. త్రాగుబోతు భర్తతో అల్లాడిపోతున్నానయ్యా, నా కుటుంబ పరిస్థితులు ఇప్పటి వరకు తారుమారైపోయినాయి అయ్యా. ఈ రోజున నా భర్త త్రాగి త్రాగి అవయవాలన్నీ పాడైపోయినాయి అయ్యా. నా జీవితం అస్తవ్యస్తంగా మారిపోయింది. నా భర్త ఇలా త్రాగుబోతుగా ఉంటున్నాడని నా కన్నవారే రావట్లేదు నా ఇంటికి ప్రభువా, నా అన్నదమ్ములే నా ఇంటికి రావట్లేదయ్యా అని నువ్వు బాధపడుతున్నావు కదా. ఈ రాత్రి నీ దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నీ దగ్గరికి ఆయన రాబోతున్న దేవుడు. హల్లెలూయా. నిన్ను పరామర్శించే దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. నీ భర్త బలహీనమైపోయిన అవయవాల్ని దేవుడు ముట్టి స్వస్థపరిచే దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. నీ భర్త ఉన్న బంధకాల నుంచి విడుదలనిచ్చే దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. నీ భార్య ఉన్న బంధకాల నుంచి విడుదలిచ్చే దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. నువ్వు ఎంత అప్పుతో ఉన్నా నీ అప్పులన్నీ క్లియర్ చేసే దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ప్రియ దేవుని బిడ్డలారా, నీ బిడ్డల జీవితం పాడైపోయి ఉంటే, పతనమైపోయి ఉంటే, ఈ రాత్రి దేవుడు నీ ఒక బిడ్డల జీవితాన్ని కట్టే దేవుడుగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని పిల్లలారా, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, కృంగిపోవలసిన అవసరం లేదు. నువ్వు ఏ ప్రతికూలమైన పరిస్థితిలో ఉన్నా నిన్ను పరామర్శించడానికి నీ దగ్గరకు వచ్చే దేవుడు, నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడా. వారి దగ్గరికి వెళ్ళాడుండి, వారు వెళ్ళిపోతున్నారులే అని వదిలేయలేదు దేవుడు. నేను ఆరాధిస్తున్న దేవుడు. నీ ప్రతికూలమైన పరిస్థితుల్లో నేను మర్చిపోయే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు, నిన్ను వదిలేసే దేవుడు కాదు, అందరిలాగా మానవుల్లాగా దూరాన్ని నిలిచేవాడు కాదు. అయినా నీ దగ్గరకు వచ్చి నిన్ను పరామర్శించి నీకున్న ప్రతికూలమైన పరిస్థితులన్నీ అనుకూలంగా మార్చే దేవుడే. నువ్వు